నమస్కారం అండి. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఈ తాంత్రిక వస్తువులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు గత 2.5 సంవత్సరాల నుంచి మంచి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళు చూశారు. అందుకనే మనం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం. సో 5 పరిహారాలు ఏంటివి వ్యాపారానికి, ధనప్రాప్తికి, అలాగే ఏంటికి మనకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఇక్కడ లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. సో వెమ్మటే ఇవాళే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది యొక్క దురదృష్టాన్ని దూరం చేసుకొని అదృష్టాన్ని దగ్గర చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. పిల్లిమాయ కానివ్వండి లేదా టోటల్ పిల్లిమాయ జనధనాకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తాను అన్నాను. అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ ప్రేక్షకులకు చెప్పింది కాదు. చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి, ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు, అంటే మనం మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి, ఇది ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు. ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తేవాలన్నా కానీ తేలేడు. ఇది రెండో పరిహారం. ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ ఒక 5 జాజికాయలతోటి మన వ్యాపారాన్ని, మనం ఇంట్లో వ్యాపారం ఉన్నా, మనకి ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా, కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్నా జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా 2 ఇంతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్, జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టచ్చు. కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పిల్లిమాయ కావచ్చు, కిట్ కావచ్చు, యంత్రం కావచ్చు, 3 తీసుకున్న వాళ్ళు, లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను. ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు 100% సక్సెస్ చూశారు. ఇది నా ఛాలెంజ్. కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తి శ్రద్ధతోటి. ఈ 5 పరిహారాలు నాకు తెలిసి మీకు 2 పరిహారాలతోటే సర్వ దరిద్రాలు వదిలిపోతాయి. కానీ 5 పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిల్యూర్ అనేది చూడటమే ఉండదు. సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ రాశి వారు, ఏ రాశి ఏ లగ్నం వారికి ఈ లెటర్ తోటి స్టార్ట్ అవుతే ఇబ్బందులు ఉంటాయని మనం చెప్తున్నాం. చాలామంది వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు, మనకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు కూడా వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. సరిగ్గా గురుగారు మీరు చెప్పింది నాకు కనెక్ట్ అయింది కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చాము. సో ఆన్లైన్ ఉంటుంది, లేదంటే మీరు ఫోన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. దాని ప్రాసెస్ ఏంటి అనేది మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఆఫీస్కి మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిది అంటే వృశ్చిక రాశి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వృశ్చిక రాశికి మ్యాక్సిమం ఈ సందర్భాలలో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎన్ లెటర్ ఉంది. ఇప్పుడు వృశ్చిక రాశి అనుకోండి, యాయి యో పదం ఉంటుంది, నాని నో పదం ఉంటుంది. అంటే బుధుడు నక్షత్రము, అలాగే మనకి శని నక్షత్రం 2 ఉంటాయి. సో ఇక్కడ ఒకవేళ కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఎన్కి ఏకి, అంటే ఇప్పుడు ఎన్ అంటే అనురాధ నక్షత్రం, శని నక్షత్రం, శని అధిపతి. అలాగే ఆ అన్న పదం వృశ్చిక రాశి, అలాగే రవి యొక్క నక్షత్రం, అది రాశికి అధిపతి కుజుడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వృశ్చిక రాశి కూడా కుజుడే అధిపతి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో మనకి ఈ ఆ కాంబినేషన్ అనేది సెట్ అవుతుంది. కొన్ని సందర్భాలు మ్యాక్సిమం అయితే అవుట్. ఎందుకంటే ఏ కానీ వి కానీ లెటర్ తోటి స్టార్ట్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో హెచ్ లెటర్ తోటి కూడా స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి లైఫ్లో హెల్త్ ఇష్యూస్ ఉండటం, సడన్ లాసెస్ కావటం, లేదనుకుంటే నిత్యం ఏదో ఒక దెబ్బలు తగలటం వల్ల రక్తస్రావణ జరగటం, రిలేషన్లో ఇష్యూస్ రావటం మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఈ లెటర్ వారికి, వృశ్చిక రాశి వారికి ఈ లెటర్ తోటి స్టార్ట్ అయినప్పుడు, ఈవెన్ ఎస్ లెటర్ తోటి కూడా స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ 1-2 సార్లు మనం ఆలోచించుకొని ఆ నేమ్ అనేది డిసైడ్ చేయాలి. అలాగే ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారో, ఈ వృశ్చిక రాశి వారు నార్త్ కానీ ఈస్ట్లో కానీ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం వారికి ఆటోమేటిక్గా రీసెర్చ్ చేసే తత్వం ఎక్కువ. తొందరగా ఎవరినైతే నమ్మరు, కానీ నమ్మక ఎవరినైతే నమ్ముతారో వాడే నెత్తిమిచ్చే పెడతారు వీళ్ళకి.
ఎప్పుడు నార్త్ గాని, ఈస్ట్‌లో ఉన్నప్పుడు వీళ్ళకి వృశ్చిక రాశి వారికి నమ్మరు ఈళ్ళు మాక్సిమం అయితే చాలా రిసర్చ్ చేసి వాడేంటిది, ఏంటి తెలుసుకున్న తర్వాతే వీళ్ళు ముందడుగేస్తారు తప్ప, రెగ్యులర్‌గా అయితే నమ్మటం అనేది చాలా తక్కువ ఈ వృశ్చిక రాశి వారు. కాబట్టి మంచిగా వీళ్ళకి నేమ్, నంబర్ కూడా మంచి పొటెన్షియల్ సెట్ అయిందనుకోండి, అప్పుడు మనకి తిరుగులేని యొక్క జీవితాన్ని మనం చూడొచ్చు. నేనిందాక కొన్ని వీడియోలలో చెప్పాను నేను. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే, ఆ అబ్బాయి పేరు దేవాంష్ అని పెట్టారు. సో, అట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆహ్, మన ఇప్పుడు ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు కాదు. మన ఎన్టీఆర్. నేనే అన్నాను జూనియర్ అనొద్దు. ఓన్లీ ఎన్టీఆర్ అని పిలవాలి. సో, ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు ఉన్నారు. త్రిబుల్ ఆర్ ఎన్టీఆర్ గారు అనుకుందాం. ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి పేరు ఏం పెట్టారు? అభిరామ్. వాళ్ళది కూడా ఎన్ లెటరే కదా! నందమూరి అభిరామ్ అనుకోండి. సో, ఆ కాంబినేషన్ కలిసింది. కానీ అక్కడ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఆ ప్రికాషన్స్ అనేవి వాళ్ళు ఎప్పుడు గాని స్పిరిచువల్ కూడా వెళ్తుంటారు. కాకపోతే దాంట్లో కూడా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి చూసుకోవాల్సొస్తది. ఎందుకంటే నా కాంబినేషన్ ఆఫ్టర్ 14 ఇయర్స్ ఇది యాక్టివేట్ అవుతది. అప్పుడు కొన్ని ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయి. కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. సో, అదొకటి డైరెక్షన్ ఇది ఈస్ట్‌లో ఉన్నా, నార్త్‌లో ఉన్నా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. లేదు అంటే ఆ స్ట్రగల్స్ అనేవి తప్పవు. అలాగే వీళ్ళకి టోటల్, టోటల్ నేమ్ నంబర్ 1 గాని, 2 గాని, 4 గాని, అలాగే 9 గాని. ఈళ్ళకి టోటల్ వృశ్చిక రాశికి అధిపతే కుజుడే గాని, కొన్ని సందర్భాల్లో ఇదేందంటే అకాల మృత్యు స్థానం గూడా అంటాం. అకాల ధనప్రాప్తి స్థానం, అకాల మృత్యు స్థానం. ఈ అష్టమ స్థానం. ఆడపిల్లకైతే అత్తగారిల్లు అంటాం. మగ పిల్లానికైతేనేమో డ్రైవింగ్ సేఫ్‌గా చేయరా బాబు అంటాం. ఈ ప్లేస్‌లో ఉన్నప్పుడు. కాబట్టి ఈ నేమ్ నంబర్స్ గూడా మీకు టోటల్‌లో ఉన్నప్పుడు మీకనేది లైఫ్‌లో అనేది సక్సెస్ అంత తొందరగా లభించదు. మినిమమ్ 32 ఇయర్స్ వరకు కూడా స్ట్రగల్ చేపిస్తుంది. 32 తర్వాత స్టెప్ బై స్టెప్ ఓకే. 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 అనుకుంటూ మనం ఆ ముందుకెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఒకటికి 2 సార్లు నేమ్ నంబర్ గాని, హౌస్ డైరెక్షన్ గాని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మనం తీసుకున్నట్టయితే మన ఆ నేమ్ కరెక్షన్ కూడా తీసుకున్నప్పుడు తెలుసుకోండి ఆ నంబర్ ఏంటిది? ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలలో చదివినప్పుడు 23 నంబర్ ఈస్ ఎ మాస్టర్ నంబర్. 14 నంబర్ అంటే యాక్సిడెంట్‌లయితాయి. అవన్నీ ఎట్లయితే యాక్సిడెంట్‌లు 14 నంబర్ వచ్చినోళ్ళని మీకు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు 29 అంటే రక్తం కారుతున్న చంద్రుడి నంబర్ అంటారు. మ్యారిటల్ లైఫ్ బావుండదంటారు. ఫైనాన్షియల్‌గా ఇబ్బందులుంటాయంటారు. మరి ఎంఎస్ ధోని ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాడు? ఎంఎస్ ధోని 7 అక్షరాలు 9 నంబర్. 18 నంబరు రక్తం కారుతున్న చంద్రుడి నంబర్ అంటారు. 18లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే గాని డిజాస్టరే. వాళ్ళ లైఫ్‌లో ఎప్పటికి సక్సెస్ ఉండదు. ఫైనాన్షియల్ గాని, మానసికంగా ఎప్పుడు గాని బాగుండరంటారు. మరి రెహమాన్ అన్న పదంలో 18 గదా! 6 అక్షరాల్లో 18 గదా! రెహమాన్. అలాగే మనకి సచిన్ అన్న పదం 6 అక్షరాల్లో 18. మరెందుకు? గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే సచిన్. గాడ్ ఆఫ్ మ్యూజిక్ అంటే రెహమాన్. మళ్ళీ ఆళ్ళ పేర్లలో 18 ఉంది గదా! రెహమాన్ ఏఆర్ తీసేయి. ఓన్లీ రెహమాన్ పెట్టు. 18 సంఖ్య. మరి ఆళ్ళెందుకు అంత సక్సెస్‌లో ఉన్నారు? మీకు చూపించేది ఒకటి చూపిస్తారు. భయపడే నంబర్‌లే మీకు చెప్తుంటారు. ఆ నంబర్ అంటే ఈ నంబర్, ఈ నంబర్ అంటే ఆ నంబర్ అంటే ఏవి గాదు. ధోని 22 నంబరు మీరు 22 నంబర్ డెఫినిషన్ ఒకసారి ఎళ్లి ఆన్‌లైన్ గాని, లేదంటే న్యూమరాలజీ పుస్తకాలలో గాని చదవండి. ది ఫుల్ నంబర్ అని రాసుంటది. 22 నంబర్. ఎంఎస్ ధోని అనే పదాన్ని మీరు న్యూమరాలజీ కాలిక్యులేటర్‌లో కొట్టి చూడండి. ఓన్లీ ధోని అన్న పదం కొట్టి చూడండి. 22 నంబర్ వస్తది. 22 నంబర్ డెఫినిషన్ ఎళ్లి మీరు ఆన్‌లైన్ చదవండి ఒక్కసారి. ది ఫూల్ నంబర్ అని రాసుంటది. మరి ఆయన ఏమైనా ఫూలా? వరల్డ్ కప్ మనకు ఆఫ్టర్ 20 ఇయర్స్ వరల్డ్ కప్ అంత స్ట్రాటజీ ఏసి, అంత ప్లానింగ్ తోటి, అంత కూలెస్ట్ కెప్టెన్ ఇప్పటివరకు ఎవరు రాలేదని ప్రూవ్ చేసింది ఎవరు? ధోని. మరి ఆయన నంబర్‌లో 22 నంబర్ ఫుల్ నంబర్ పెట్టుకొని ప్రపంచాన్నే ఆయన దిక్కు చూసేటట్టు చేసుకుంది ఎట్లా మరి? అది అది మీకు అర్థం కావాలి. ఎన్ని అక్షరాలలో 22 వచ్చింది? 5 డిజిట్స్‌లో 22 నంబర్. ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకునే సంఖ్య అది. కానీ డెఫినిషన్ చదివితే అది ఫుల్ నంబర్ అంటాం 22 నంబర్‌ని. కాబట్టి ఏదైనా తెలుసుకోండి. పుస్తకాలలో ఉన్నది మనం చదివేసి నాకు నేను కరెక్షన్ చేసేసుకుంటా అంటే అట్లా కాదు. ఒకటికి 2 సార్లు మీకు ఆ కాంబినేషన్స్ తెలవాలి. యాక్టివేట్ చేయటం ఎట్లా తెలవాలి. ఆ కలర్ కాంబినేషన్స్ అనేది కూడా ఏంటిదని మనకు తెలిసిందైతే 100% సక్సెస్ మీకు లైఫ్ టైమ్ మీకుంటుంది. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే
మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి, ఒక పొలిటీషియన్ నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించోకూడదు, నేను ఏ పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి, నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో మీ పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.